మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆయన నుంచి సింధు ఎట్టా విడిపోతాదో ముందు నాకు తెలిస్తేనే గాని నా మనసు తేలికవ్వదు. చెప్పక్క, ఆ బాంబేంటో? మానవ బాంబు. సింధు జీవితాన్ని, సంతోషాన్ని కాల్చి బూడిద చేసే బాంబ్. అణుబాంబు కన్నా పవర్ఫుల్ ఈ మానవ బాంబు. మానవ బాంబా? అవును చెల్లి. ఆ మానవ బాంబు పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఏంటి అర్థం కాలేదా? పిల్లల బర్త్డే ఫంక్షన్కి సిద్ధార్థ్ వస్తున్నాడు. ఆన్ ద వే. సిద్ధార్థ్ ఇక్కడికి వస్తే అతన్ని అత్తయ్య గారు చూసినా, మరిది గారు చూసినా ఏ రేంజ్లో గొడవవుతుందో ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి. ఏటక్క అర్థమై ఉండేది? తెలివైన నువ్వు కూడా మరీ ఇంత ఫోలిష్గా ఆలోచిస్తావని అనుకోలేదు. నీ గురించి నేను చాలా ఊహించుకొనుండాను. ఆ స్థాయిలో నువ్వు లేవక్క. సింధు ఏమైనా పిచ్చిదనుకుంటా ఉన్నావా సిద్ధార్థని ఫంక్షన్కు పిలవడానికి? ఆల్రెడీ మనం అందరం ఫంక్షన్లో ఉండాం. సిద్ధార్థ్ వస్తే దావత్తా అబ్బి సూత్తారు. సూత్తే మళ్ళీ పాత సంబంధాల గురించి గొడవ చేస్తారని సింధుకు తెలీదా ఏంటి? తెలిసి కూడా ఎలా సిద్ధార్థని సింధు పిలుస్తుందక్క? యు ఆర్ రైట్ చెల్లి. పొరపాటున కూడా సింధు సిద్ధార్థని ఫంక్షన్ కి ఇన్వైట్ చేయదు. మరి సిద్ధార్థ వస్తున్నాడని ఆన్ ది వే అని ఎట్ట చెప్తా ఉండవక్క? ఎందుకొక్క నవ్వుతా ఉండవు? సిద్ధార్థని నేనే పిలిచాను. ఇది మరీ బాగుంటదక్క. సిద్ధార్థని నువ్వు పిలుచుండావా? సిద్ధార్థ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉండదా? లేదు. ఫోన్ నెంబర్ లేకుండా, ఫోన్ చేయకుండా ఎట్టా సిద్ధార్థని పిలుచుండావక్క? ఆ సింధు ఫోన్ నుంచి వాడికి నేనే మెసేజ్ చేశాను. దట్ ఈస్ మధు, మధులత. సింధు ఫోన్ నుంచి నువ్వు మెసేజ్ ఎట్టా చేస్తుండవక్క? హాయ్ సిద్ధార్థ్. సింధు చాలా రోజుల తర్వాత సింధు మెసేజ్ చేసిందే. హాయ్ సింధు. ఈరోజు నా పిల్లల బర్త్డే. నువ్వు తప్పకుండా రావాలి. ఇదేంటి? ఇదే విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మెసేజ్ ఎందుకు చేసింది సింధు? ఒకసారి కాల్ చేస్తా. ఇదేంటి? సింధు కాల్ కట్ చేస్తోంది. నేను ఈవెంట్లో బిజీగా ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయడం కుదరటం లేదు. ప్లీజ్ కమ్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎస్ సింధు,
నీ ఓటమి బయలుదేరుతోంది. ఇంక నువ్వు ఫినిష్. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. చెల్లి, ఇప్పుడైనా నీకు పక్కా క్లారిటీ వచ్చిందా? అక్క, నిజంగా నువ్వు సూపర్ అంటే సూపర్. నీది మామూలు బ్రెయిన్ కాదక్క. నువ్వింక నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ వచ్చిన తర్వాత ఫంక్షన్లో జరిగేది మొత్తం నాకు పక్కా పిక్చర్ వచ్చేసి ఉండదు. పద చెల్లి, జరగబోయేది లైవ్ లో చూద్దాం. హలో హలో యష్. హలో హలో యష్, వినపడుతుందా? హలో చాలా బాగుంటుంది. హలో యష్, ఎందుకు? వినపడుతుందా? మీరు రే పిల్లలు వెళ్ళండి. అరవకండ్రా, కాసేపు సైలెంట్ గా ఉండండి. హలో ఎవరు? నేనురా రవీందర్ని. హలో రవీంద్ర, చెప్పు. కంగ్రాచులేషన్స్ యష్. దేనికిరా? ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా నీకు అవార్డు వచ్చిందిరా. నిజంగానా? అవునరా, త్వరలోనే నువ్వు సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా అవార్డు తీసుకోబోతున్నావురా. థ్యాంక్ యూ రా, చాలా గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ రా. రే ఏంట్రా, ఎవర్రా ఫోన్లో? నాన్న, ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు నాకే వచ్చింది నాన్న. ఇప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. ఓ రే సూపర్ రా, కంగ్రాట్స్. థ్యాంక్స్ నాన్న. తమ్ము కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ నాన్న. మరిది గారు, మొత్తానికి సాధించారు. మీకొచ్చిన ఈ అవార్డుతో మన కంపెనీ పేరు మార్కెట్లో ఇంకా పాపులర్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ వదిన. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాట్స్ అబ్బి. మీరు గొప్ప స్థాయికి వెళ్ళి ఇంకా ఇట్లాంటి అవార్డులు ఎన్నో సాధించుకోవాలి. థ్యాంక్ యూ సంధ్య. అల్లుడు గారికి అభినందనలు. థ్యాంక్ యూ. ఉండండి, అందరి నోరు తీపి చేస్తాను. రేయష్, ఎన్నో ఏళ్ల నీ కళ ఈ రోజు సాకారమైందిరా. ఎనివేరా, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. రిషి శశి, ఇదిగో మీ ఇద్దరు ఈ స్వీట్ ని మీ నాన్నకి తినిపించి అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పండి. అమ్మా, మేము నాన్నకి తినిపిస్తాం, కానీ ముందు నువ్వు నాన్నకి స్వీట్ తినిపించి ఫస్ట్ నువ్వు కంగ్రాట్స్ చెప్పు. అమ్మ సింధు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ ఆయనకి అంత గొప్ప అవార్డు వస్తే అందరికంటే ముందు కంగ్రాట్స్ చెప్పాల్సింది నువ్వే కదమ్మా. నీ పిల్లలు కూడా చెప్పారు కదా. రామ్మా, యష్కి స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్పు. ఆ ల్యాండ్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఆ విషయం ఎవరికీ తెలియకుండా పొలిటికల్ లీడర్స్ పేరు చెప్పి మేనేజ్ చేస్తున్నట్టుంది ఆ మధు. ఆ ప్రాజెక్ట్ త్వరగా పబ్లిక్లోకి వెళ్లాలని కంగారు పడిపోతూ హడావిడిగా మధు ప్రెస్ మీట్ అరేంజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చిందన్నయ్య. అన్నయ్య, ఒక పని చేస్తావా? ఆ ల్యాండ్ పేపర్స్ ఒరిజినల్స్ కానీ లేదా జిరాక్స్ కానీ నాకు వాట్సాప్ చేస్తావా? యష్కి చూపిస్తాను. అమ్మో, ఆ ల్యాండ్ పేపర్స్ యష్కి చూపిస్తే ఇంకేమైనా ఉందా? నా పని అయిపోయినట్టే.
సారీ అమ్మా, ఆ పేపర్స్ బయటికి ఇవ్వకూడదు, చాలా కాన్ఫిడెన్షియల్. కావాలంటే మీరు ఢిల్లీ వస్తే నేను ఆ పేపర్స్ చూపిస్తాను. ఆ, ఆ పేపర్స్ బయటికి రావా అన్నయ్య? అయితే నేను ఢిల్లీ రావడం ఇప్పుడు కుదరదు. ఎందుకు రాలేవమ్మా? ఇవాళ మా పిల్లల బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. మ్మ్హ్మ్. ఆ, ఒక పని చేయి అన్నయ్య. ఏంటో చెప్పమ్మా. ఆ, నేను ఈ విషయం యష్కి చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నమ్మడు. యష్ నెంబర్ మీకు సెండ్ చేస్తాను. మీరే కాల్ చేసి విషయం చెప్పి ఢిల్లీ రమ్మని చెప్పండి అన్నయ్య. నాకంటే యష్కే ఆ ల్యాండ్ తాలూకు లొసుగులు తెలియాలి. ఆ పేపర్స్ యష్కి చూపించండి అన్నయ్య. ఓకేనమ్మా, ఉంటాను. ఆ, అలాగే అన్నయ్య. యష్కి ఈ విషయం తెలిస్తే నా డ్రీమ్ స్టార్ట్ అవ్వకముందే క్లోజ్ అయిపోతుంది. నా ఆశలు కోరికలు అన్నీ నాశనమైపోతాయి. మోహన్ గాడు యష్కి కాల్ చేయకముందే నేనేదో ఒకటి చేయాలి. చెప్పు మధు. ప్రవీణ్, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైంది మధు? ఆ రోజు ఆఫీస్లో ప్రెస్ మీట్ అయిన తర్వాత నీతో చెప్పాను కదా ఆ జర్నలిస్ట్ మోహన్ గాడి గురించి. మన ప్రాజెక్ట్లో ఏవైతే లేవో వాటి గురించి అంత డెప్త్గా అంత కరెక్ట్గా ఎలా క్వశ్చన్ చేశాడని. వాడి మీద నాకు డౌట్ వచ్చిందని చెప్పాను కదా. అవును. ఆ మోహన్ గాడి చేత ఆ రోజు ఆ క్వశ్చన్స్ అడిగించింది సింధునే. ఇప్పుడే వాడు ఢిల్లీ నుంచి సింధుకి కాల్ చేశాడు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? ఆ ప్రాజెక్ట్ త్వరగా పబ్లిక్లోకి వెళ్లాలని కంగారు పడిపోతూ హడావిడిగా మధు ప్రెస్ మీట్ అరేంజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చిందన్నయ్య. యష్ నెంబర్ మీకు సెండ్ చేస్తాను. మీరే కాల్ చేసి విషయం చెప్పి ఢిల్లీ రమ్మని చెప్పండి అన్నయ్య. వాడి మూమెంట్స్ నాకు తెలియాలి. ఆ మోహన్ మీద ఓ కన్నేసుంచమని చెప్పానా? ఏం చేస్తున్నావు నువ్వు? సారీ మధు, ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండి మర్చిపోయాను. చాలే, ఆపేసే ఇంకా. విషయం యష్కి చేరకుండా ఇక్కడే నేను మేనేజ్ చేస్తాను. నువ్వు ఏదో ఒకటి చేసి ఆ జర్నలిస్ట్ మోహన్ గారిని పట్టుకో. ఓకేనా? ఓకే మధు. ఎట్ ఎనీ కాస్ట్ యష్ ఢిల్లీకి వెళ్ళకూడదు. యష్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా నువ్వు ఆపాలి. నువ్వేం టెన్షన్ పడకు మధు, నేను చూసుకుంటాను. తేజ అలా తీక్షణంగా చూస్తున్నాడేంటి? కొంపతీసి నిన్ను ప్రవీణ్తో మాట్లాడింది అంత వినేశాడా? ఏంటి మధు, నన్ను లోపలికి రమ్మని నువ్వు బయటకు వచ్చావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అదే అదే ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ పబ్లిక్లో పబ్లిసిటీ ఇచ్చాం కదా తేజ. ఎవరో కస్టమర్స్ కాల్ చేస్తే లోపల పిల్లలున్నారు కదా, డిస్టర్బెన్స్గా ఉందని బయటకొచ్చి మాట్లాడుతున్నాను అంతే, ఇంకేమీ లేదు. ఓ జర్నలిస్ట్ గాడు యష్కి కాల్ చేయకముందే ఏదో ఒకటి చేయాలి. పదండి తేజ, లోపలికి వెళ్దాం. పదండి. మరిది గారు, ఒక నిమిషం. కొంచెం మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. ఇప్పుడే కదా మధు ఫోన్లో మాట్లాడావు.
మాట్లాడితే మళ్ళీ కాల్ మాట్లాడకూడదా అన్నయ్య? ఇదిగో వదిన, తీసుకో. థ్యాంక్స్ మరిది గారు. కాల్ చేసుకుని మళ్ళీ తెచ్చిస్తాను. పర్లేదు వదిన, మీరు మాట్లాడిన తర్వాత ఇవ్వండి. యష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఇంక ఎలాంటి కాల్స్ రావు. సింధు పిల్లలు వీళ్ళేనా? బాగున్నారు క్యూట్గా. పాపం సింధు తన పిల్లల్ని సొంతం చేసుకుంది, కానీ ఇంకా తన భర్తకి తన కుటుంబానికి దగ్గర కాలేకపోయింది. నిజమే, భర్త మనసుని నమ్మకాన్ని గెలవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది, అయినా కుదరడం లేదు. ఎలా కుదురుతుంది? ఆ మహాతల్లి వాళ్ళ అత్తయ్య దమయంతి మధ్యలో అడ్డుగా ఉంది కదా. ఆవిడ వల్లే సింధు యష్లు ఇప్పటి వరకు కలవలేకపోతున్నారు. పిల్లల పుట్టినరోజని వాళ్ళ నాన్న నానమ్మ ఆ ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వచ్చారు, కానీ లేకపోతే సింధు ఇంటికి కానీ సింధు మొహం కానీ వాళ్ళు చూసేవాళ్ళ చెప్పు? కరెక్టే. నా పేరు మోహన్. యష్ ఫోన్కి మోహన్ కాల్ రావటం కోసమేనా సింధు ఈ డ్రామా ఆడింది? చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? మీతో ఒక విషయం చెప్పాలి సార్. ఏంటిది? మీ కంపెనీ పేరుతో మీ వదిన గారు కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా. అవును. ఆ ప్రాజెక్ట్ ప్రొసీజర్ అంతా కరెక్ట్గా లేదు సార్. ఏమంటున్నారు? అవును సార్, మీ ప్రాజెక్ట్లో ఎక్కడో ఫ్రాడ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. మా ప్రాజెక్ట్లో ఫ్రాడా? నో, నెవర్. అయినా మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఏమన్నా ఆధారాలుండి మాట్లాడుతున్నారా, లేక వేగ్గా మాట్లాడుతున్నారా? ఉన్నాయి సార్, కానీ అవి తీసుకొచ్చి మీకు పర్సనల్గా చూపించలేను. కాంటినెంట్గా ఢిల్లీ సెంట్రల్ ఆఫీసులో ఆ ఆధారాలు ఉన్నాయి సార్. మీరు ఇక్కడికి వస్తే అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను. ఓకే, అవార్డ్ పని మీద రేపు నేను ఢిల్లీకి వస్తున్నాను. అక్కడికి వచ్చాక మిమ్మల్ని కలిసి మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్. వదినెందుకు ఫ్రాడ్ చేయాలని చూస్తుంది? సింధు చెప్పినట్టు అసలు వదిన క్యారెక్టర్ కరెక్టా కాదా? ఏదైనా సరే ఢిల్లీ వెళ్ళి ఆధారాలు చూస్తే కానీ
ఓ క్లారిటీ రాదు. సింధు, ఇరికించేశావు కదా నన్ను. చెప్తాను నీ పని. అమ్మా సింధు, ఏంటి మావయ్య? నీతో కాస్త మాట్లాడాలమ్మా. ఆ, ఆ, రామ్మా. సరే పదండి. చెప్పండి మావయ్య. అమ్మా సింధు, మనందరం కలిసి పిల్లల పుట్టినరోజుని ఇలా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేనే కాదమ్మా, మీ అత్తయ్య కూడా తెగ ఆనందపడిపోతుంది. ఎందుకో చెప్పమంటావా? మీ అత్తయ్య ఆచరించే సాంప్రదాయాల ప్రకారమే వేద మంత్రాలతో పిల్లలకి ఆశీర్వచనం ఇప్పించావు చూడు. అది చూసి తను తెగ ముచ్చటపడిపోయిందనుకో. అంతేకాదమ్మా, రిషి, శశి, నానమ్మా మీ తర్వాతే మా అమ్మ నాన్న కూడా అని అన్నారు కదా. నీ తర్వాతే తాతయ్య, నీ తర్వాతే నాన్న, చివరికి నీ తర్వాతే మా అమ్మ కూడా. దానికి దాము ఎంత సంబరపడిపోయిందో. మీ అత్తయ్య మానసిక స్థితి ఇప్పుడు చాలా బాగుందమ్మా. తన మొహంలో మార్పు కనిపించింది. పిల్లల చేత కేక్ కట్ చేయించగానే మీ అత్తయ్య దగ్గరికెళ్ళి మెల్లగా దాముని ఆకట్టుకునే విధంగా మాట్లాడమ్మా. ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలు నేను మీ ఇంటికే వచ్చేస్తాం. ఇక నుంచి అందరం కలిసే ఉందామని చెప్పు. మీ అత్తయ్య కూడా తన మనవడు మనవరాల్ని వదిలి ఉండలేకపోతుంది. కాబట్టి నువ్వు అడిగితే కాదనకుండా గ్యారంటీగా ఒప్పుకుంటుందనే నమ్మకం నాకుందమ్మా. నువ్వు పిల్లలు పుట్టినరోజు వేడుక ప్రారంభించిన వేళా విశేషం చాలా బావుందమ్మా. అవార్డొచ్చినందుకు యష్ కూడా తన కొడుకు కూతురు ముందు హీరోలా ఫీల్ అవుతూ చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. నువ్వు మాట్లాడమ్మా, నేను కూడా కలగజేసుకుని మీ అత్తయ్య ఓకే అనేలా చేస్తాను. సరేనా అమ్మా? మావయ్య, ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది? పిల్లలు నాతో ఉన్నా నా కోరిక కూడా మీ అందరి మధ్య నా పిల్లలు నా భర్తతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాలనుంది. మీరు చెప్పినట్టుగానే అత్తయ్యని అడిగి చూస్తాను మావయ్య. అత్తయ్య ఒప్పుకుంటే నిజంగా నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు మావయ్య. భగవంతుడా, ఈ ప్రయత్నంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు. అమ్మా సరే పద పద. నువ్వు ఒప్పుకుంటే అందరం కలిసి ఉండొచ్చు కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. ఒప్పుకో నాన్న. నాన్న, నాన్న. అమ్మతో ఎలాగైనా సరే ఈరోజు పిల్లల్ని సింధుని ఇంటికి తీసుకెళ్లే విషయం గురించి మాట్లాడాలి. తనని ఒప్పించాలి. మనందరం కలిసి అత్తయ్య గారిని ఒప్పిద్దాం. ఆ విషయంలో నా పూర్తి సహకారం మీకుంటుంది. వదినేమో అమ్మతో మాట్లాడతానని చెప్పి మాట్లాడే సాహసమే చేయడం లేదు. ఇదే రైట్ టైం. అమ్మ సింధు మీద కొంచెం పాజిటివ్గా ఉంది కదా. ఈ సిచ్యుయేషన్లోనే అమ్మతో మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? బంగారు కొండ. రిషి, శశి, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోండి. అలాగే నాన్న. అమ్మా, నేను నీతో కాస్త మాట్లాడాలి.
ఒకసారి ఇలా వస్తావా? ఇప్పుడే వస్తానండి. సరేనండి. చెప్పరా? నువ్వు ముందు కూర్చో, చెప్తాను. ఏంటో చెప్పరా? కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. చెప్పు యష్. అమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయం కూల్గా విను. దయచేసి అరవద్దు, గొడవ చేయొద్దు. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను నీకు. ఇందులో ఎవరి జోక్యం లేదు. ఇంతకీ ఏంట్రా అభిప్రాయం? రిషి శశి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నందుకు వాళ్ళకి సంతోషంగానే ఉన్నా నేను లేనన్న బాధ వాళ్ళని వెంటాడుతూనే ఉందమ్మా. పిల్లలు సింధు దగ్గరే ఉండిపోతే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అదే రిషి శశి మనతో పాటు మన దగ్గరే ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి మనం బంగారు బాట వేయచ్చమ్మా. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొనైనా మనం సింధుని క్షమించేద్దామమ్మా. ఏంట్రా నువ్వనేది? అమ్మా, కోపం వద్దు, ప్రశాంతంగా వినమ్మా ప్లీజ్ అమ్మా. లేదు, ఆ మెసేజ్ నేను పంపలేదు. అక్క, ఇదంతా నీ పనేనా? నువ్వు పంపకుండా నీ నుంచి మాకు ఎందుకు మెసేజ్ వస్తుంది? ఎందుకు అబద్ధం చెప్తున్నావు సింధు? నీ అత్త భర్తను చూసి మరీ ఇంతలో భయపడతావా? మరీ ఇంత పిరికిదానివా? రమ్మని చెప్పింది నువ్వే, నీ భర్తని అత్తని అందరిలో నిలదీయమని చెప్పింది నువ్వే. అలాంటి నువ్వే ఇలా అడ్డం తిరుగుతావని అనుకోలేదమ్మా. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? అనవసరంగా నీకేదో న్యాయం చేద్దామని మేమంతా వచ్చాం. పదండే పోదాం. అయ్యో, ఓకేనా? అయ్యో, సింధు, నువ్వు టోటల్ కొలాప్స్. అత్తయ్య, యష్, ఆ మెసేజ్ నేను పంపలేదు. వాళ్ళని నేను ఫంక్షన్కి పిలవలేదు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో నాకు అస్సలు తెలీదు. అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నన్ను నమ్మండి. నా పిల్లల మీద ఒట్టత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. చాలే ఆపవే. చూసావురా యష్, ఈ సింధు ఎంత గొప్పగా నాటకం ఆడుతుందో. తప్పు తను చేసి మళ్ళీ ఏ తప్పు చేయనట్టుగా, మనమే తప్పంతా చేసినట్టుగా అందరి ముందు ఆ మహిళా మండలి వాళ్ళ చేత మన మీద లేనిపోని నిందలు వేసి నిన్ను నన్ను ఎలా అవమానించిందో చూసావారా? పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసినట్టు, తానే పిల్లల భవిష్యత్తు కోసం తెగ కష్టపడిపోతున్నట్టు ఏ నాటకం ఆడుతుందిరా అసలా? అత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య, నేనేం చెయ్యలేదు అత్తయ్య. మాట్లాడకు. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను, మధ్యలో నువ్వెవరే మాట్లాడటానికి? నిన్ను, నీ ప్రేమని, నీ నమ్మకాన్ని మోసం చేసిందిరా ఈ సింధు.
అత్తయ్యగా నా మాటని గౌరవించలేదు, విలువ ఇవ్వలేదు. అత్తింటి మర్యాదని మంట గలిపింది. ఎన్ని తప్పులు చేసిన ఈ సింధు కనీసం ఏనాడైనా మన దగ్గరికొచ్చి తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడిగిందారా? లేదే. అడగదు. తల పొగర్రా దీనికి. దీనికి కింద పడ్డా దీందే పై చేయి కావాలన్న అహంకారం. నేను మిమ్మల్ని క్షమాపణలు అడగాల? దేనికి అడగాలి? ఎందుకు అడగాలి? తప్పు చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు మాత్రమే అలా అడుగుతారు. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీ ఇంటి గౌరవ మర్యాదల్ని తగ్గించలేదు. మీరన్నట్టు నిజంగా నేను తప్పు చేసుంటే ఆ క్షణమే ఈ సింధు ప్రాణాలతో ఉండేది కాదు. నేనింకా ప్రాణాలతో ఉన్నాను అంటే తప్పు చెయ్యలేదు కాబట్టే. నా మీద మీరు వేసిన నింద నిజం కాదు అని నిరూపించడానికే ఉన్నాను. దయచేసి నేను తప్పు చేశాను అని 1కి 10 సార్లు అనకండత్తయ్యా. అంటారే. అంటారు. ఒకసారి కాదు, 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, అవసరమైతే 1,00,000 సార్లు కూడా అంటారు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంకా నేనే తప్పు చేయలేదంటూ మమ్మల్ని నమ్మించడానికి ట్రై చేయకు. ఇంతకుముందే మా అమ్మతో మాట్లాడాను. పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం సింధుని క్షమించి పిల్లల్ని, సింధుని మన ఇంటికి ఈ ఫంక్షన్ అయిపోగానే తీసుకెళ్దామని. మా అమ్మ కూడా దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అయింది. కానీ నువ్వు మా అందరి విషయంలో పూర్తిగా నెగిటివ్గా ఉన్నావు. ఎందుకు సింధు ఇలా చేస్తున్నావు? నేను నీకు పిల్లలకి దగ్గర అవ్వాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తావు. నా ఆలోచనల్ని చంపేస్తున్నావు. నీకు నువ్వే నన్ను దూరం చేసుకుంటున్నావు. యష్, యష్, నా గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచించడం బాగుంది. పిల్లల కోసం నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళాలి అనుకోవడం ఇంకా బాగుంది. అందుకు మీ అమ్మని ఒప్పించాలి అనుకోవడం బాగుంది. అంతా బాగుంది. కానీ నువ్వు నన్ను క్షమాపణ అడగమంటున్నావు చూసావా? ఆ ఒక్క మాటే నాకు నచ్చడం లేదు యష్. అసలు నేనేం తప్పు చేశానని మిమ్మల్ని క్షమించమని అడగాలి? చెప్పు యష్. సరే యష్, నేను ఏ తప్పు చెయ్యకపోయినా నీకోసం, అత్తయ్య కోసం తప్పు చేశాను, క్షమించండి అని అడిగితే దానివల్ల పిల్లల భవిష్యత్తు మీద ఎంతటి చెడు ప్రభావం పడుతుందో, పిల్లల దృష్టిలో నేను ఎంత దిగజారిపోతానో, నా క్యారెక్టర్ని వాళ్ళు ఎంత తప్పు పడతారో అన్నది ఏనాడైనా ఆలోచించావా నువ్వు? పిల్లల భవిష్యత్తు కోసం నేనొక చెడ్డ దానిలా, తిరుగుబోతులా ముద్ర వేయించుకోవాలా? నన్ను నేనే చంపుకోవాలా? మాట్లాడు యష్, మాట్లాడు. యష్, నీ కోసం, నా పిల్లల కోసం నాలో నేను ఎంత రాజీ పడుతున్నానో, నాకు నేను ఎంతగా నచ్చ చెప్పుకుంటున్నానో నీకు తెలీదు యష్, తెలీదు. నిజానికి క్షమాపణలు చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలో తెలుసా? నా జీవితంతో ఆడుకుని నన్ను నా భర్తకి దూరం చేసి, పురిట్లోనే నా కన్న బిడ్డల్ని నాకు కాకుండా చేసి, భర్త ఉండి కూడా భర్త లేని భార్యగా, బిడ్డలుండి కూడా పిల్లల్లేని అమ్మగా
నన్ను చేసింది చూడు మీ అమ్మ. ఈమె నాకు క్షమాపణ చెప్పాలి. ఏంటి, మా అమ్మ నీకు క్షమాపణ చెప్పాలా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేను ఆపరా. మాట్లాడు సింధు. పిల్లలు, నువ్వు, నేను అందరం సంతోషంగా ఉండొచ్చు. ఒక్క క్షమాపణే కదా, చెప్పేయచ్చు కదా. ప్లీజ్ సింధు, చెప్పు. వద్దు మధు. ఇందాక నా కొడుకు పిల్లల కోసం సింధుని క్షమించి ఇంటికి తీసుకెళ్దాం, రిషి శశి భవిష్యత్తు మనకు ముఖ్యం, నా బిడ్డలు బాధపడితే నాన్నగా నేను తట్టుకోలేను అన్నప్పుడు వాడి మనోవేదన చూసి ఎక్కడో నా మనసులో అనిపించింది. నిజమే కదా, నేను సింధుని క్షమిస్తే నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు కదా అనుకున్నాను. కానీ మహిళా మండలి వాళ్ళ చేత సింధు నలుగురిలో నన్ను ఇంతగా అవమానించిన తర్వాత నిజంగా ఇప్పుడు సింధు నన్ను క్షమించమని అడిగినా నేనైతే అస్సలు దీన్ని క్షమించే ప్రసక్తే లేదు. అదే ఇప్పుడే కాదు, నా ప్రాణం పోయేంత వరకు ఈ సింధుని క్షమించేదే లేదసలా. దీనికి మన ఇంటికి రావాలని, మనతో కలిసి ఉండాలనే ఉద్దేశమే లేదు. పిల్లల కోసం పిల్లల ముందు నాటకాలాడుతూ నన్ను, నా కొడుకుని పిల్లలకి దూరం చెయ్యాలన్నదే దీని అంతిమ లక్ష్యం. నా మనవడు, నా మనవరాలికి సంతోషాన్ని పంచాలనే ఇక్కడికి వచ్చాం. కానీ నువ్వు మాకు బాధని, అవమానాన్ని పంచి పంపిస్తున్నావు. ఇది జీవితాంతం గుర్తుంచుకుంటాను. పదండి వెళ్దాం. దావత, ఒక్క నిమిషం. సింధు, ఇందక్కడి నుంచి మా అందరి ముందు నేనే తప్పు చేయలేదు అని తెగ నీలుగుతా ఉండవు కదా. ఇక్కడే ఈ క్షణమే నీ తప్పు నేను బయట పెడితే శాశ్వతంగా పిల్లల్ని మా దావత్తకి, యశబ్బికి అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా? అలాగే వెళ్ళిపోతాను. నేను తప్పు చేశాను అని నిరూపించు. ఈ క్షణమే వెళ్ళిపోతాను. దావత, రండి రండి, నేను చూపిస్తాను.
వెళ్ళాడని అక్క చెప్పుండదు కదా, రూమ్ లో లేడింది. ఏంటి సంధ్య, నా తప్పేదో నిరూపిస్తానన్నావు కదా, నిరూపించు. అది ఈ ఈ ఈ రూమ్ లో ఈ నేను ఎవరినో దాచిపెట్టానో అనే కదా నీ డౌట్? నిజంగా నేను దాచిపెట్టుంటే ఆ మనిషి ఈ రూమ్లోనే ఉండాలి కదా. ఎక్కడా చూపించు. అది అది అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఏంటి నీకు అర్థమయ్యేది? ఆగవే, ఆగో! ఎంత ధైర్యమే నీకు? నా ముందే నా చిన్న కోడల్ని కొడతావా? కొట్టడం కాదు, దీన్ని చంపి పారేయాలి. నేను తప్పుడు మనిషినని, నేనేదో తప్పు చేశానని అంటుంది కదా ఇది. ఇలాంటి దాన్ని చిన్న కోడలు అంటూ మీరు వెనకేసుకొస్తారా? ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా సరే మీ ఇంటి చిన్న కోడలి స్థానం నాదే. ఆ రోజు కూడా ఇంతే. నేనే తప్పు చేయకపోయినా తప్పు చేశాను అంటూ నా మీద నిందలు వేశారు, అవమానించారు, అసహించుకున్నారు, మీ ఇంటి నుంచి బయటకు గెంటేశారు. అయినా అవన్నీ మౌనంగా భరిస్తూ సహిస్తూ వస్తున్నాను. ఎందుకో తెలుసా? నా భర్త కోసం. ఏదో ఒకరోజు యష్కి నిజం తెలిసి ప్రేమతో నన్ను మళ్ళీ తన భార్యగా గుండెల్లో పెట్టుకుంటాడు అన్న నమ్మకంతో ఉన్నాను. దేవుడైన శ్రీరాముడు కూడా సీతమ్మ తల్లి మీద ఎవరో నింద వేస్తే ఆ నింద నిజమని నమ్మి సీతమ్మ తల్లిని అడవుల పాలు చేయలేదు. సీతమ్మ తల్లి మీద నమ్మకం ఉంది. కేవలం లోకం కోసం మాత్రమే సీతమ్మ తల్లిని అడవులకి పంపాడు. ఇప్పుడు నా యష్ కూడా వాళ్ళమ్మ నా మీద వేసిన నిందని నమ్మి నన్ను వదిలేలేదు. తన మనసులో నేనే తప్పు చెయ్యలేదు అని తెలుసు, కానీ అది ఒప్పుకోడు. నా భర్త ఒప్పుకోవాలి అంటే నిజ నిరూపణ జరగాలి. నిరూపిస్తాను. కోడలుగా మళ్ళీ నా పిల్లలతో మీ ఇంట్లో అడుగు పెడతాను. నీ కన్నిటికి, నీ కళ్ళబొల్లి మాటలకి నా కొడుకేమి కరిగిపోడు. రయేష్, ఈ నంగనాచిది మళ్ళీ మరో కొత్త నాటకానికి తెరలేపి నీ మనసు మార్చాలని చూస్తుందిరా. దీని మాటలు నమ్మొద్దసలా. దీని బుద్ధే అంతా. వెళ్దాం పదండి, పద. సిద్ధార్థ ఈ రూంలోకి వెళ్ళటం నా కళ్ళారా చూశాను. నేనే బయట లాక్ కూడా చేశాను. వేసిన లాక్ వేసినట్టుగానే ఉంది, కానీ సిద్ధార్థ రూంలో లేడు. ఏం జరుగుంటుంది? రేయేష్, పిల్లలు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట. ఫోన్ చేసింది పిల్లలా? అవునరా, వాళ్ళ పుట్టినరోజు నాడు నీతో కలిసి డిన్నర్ చేద్దాం అనుకున్నారట. నువ్వేమో కనీసం వాళ్ళకి చెప్పకుండా వచ్చేసావు. ఇదిగో మాట్లాడు. రేయ్, అక్కడ గొడవ విషయాలు పిల్లల దగ్గర ప్రస్తావించకు.
ఈ మాట ఆ సింధు చెప్పిందా? లేదురా, నేనే చెప్తున్నాను. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆ సింధుకు తెలియకపోవచ్చు నాన్న, నాకు బాగా తెలుసు. హలో, మీ నాన్నతో మాట్లాడండి. నాన్న, చెప్పు సిసి. నాన్న, మాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? మా బర్త్డే ఫంక్షన్ అయిన తర్వాత మీతో కలిసి మేము డిన్నర్ చేద్దాం అనుకున్నాం. తెలుసా నాన్న మీకు? నువ్వు వస్తేనే గాని ఇప్పుడు భోజనం చెయ్యం అసలా. నువ్వు వచ్చి మాకు తినిపిస్తేనే తింటాం, లేదంటే పస్తులుంటాం. నువ్వు బయలుదేరి వచ్చాయి నాన్న. లేదు సిసి, ఇప్పుడు నేను రాలేను. రేపు అవార్డ్ ఫంక్షన్కి ఢిల్లీ బయలుదేరి వెళ్ళాలి. పుట్టినరోజు నాడు మీరు అలా పస్తుతో ఉండకూడదు. నా మాట విని తినేయండి. లేదు నాన్న, మేం తినం అంతే. నా మాట విని తల్లి. నువ్వు మా మాట విను నాన్న. ఇక్కడికి రా నాన్న, ప్లీజ్ నాన్న. వచ్చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు, నేను, రిషి, అమ్మ అందరం కలిసి భోజనం చేద్దాం నాన్న. ప్లీజ్ నాన్న. నువ్వు వస్తున్నావు అంతే అసలా. అరే, నేను కుదరదు రాలేదని చెప్తుంటే వినరేంటి? జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని అమ్మా, నాన్న అరిచాడు. మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. పనుందని చెప్పారు కదా నాన్నకి, మీరేం ఫీల్ అవ్వకండి. మళ్ళీ వస్తారు కదా, అప్పుడు కలిసి తిందాం, సరేనా? రిషి, శశి, హాయ్ ప్రవీణ్. ఏంటి అప్పుడే మొదలు పెట్టేశావా? మరేం చేయమంటావు? ఒంటరిగాడిని, నువ్వెలాగో నాతో లేవు. 4 పెగ్గులు పడందే కళ్ళు మూతలు పట్టలేదు. నేను నీతో ఉండే టైం వస్తుంది ప్రవీణ్, కాస్త వెయిట్ చేయి. ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. నీకేదైనా ఇంపార్టెంట్ అయితేనే కదా నేను గుర్తొచ్చేది. చెప్పేంటో. అవార్డు తీసుకోవటానికి యష్ ఢిల్లీ వెళ్తున్నాడు. అక్కడ జర్నలిస్ట్ మోహన్ యష్ని ఖచ్చితంగా కలుస్తాడు. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేసిన ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి అన్ని లూప్ హోల్స్ ఆ యష్కి చెప్పేస్తాడు. అప్పుడు మన ప్లాన్ అంతా బయటపడిపోతుంది, మనం దొరికిపోతాం. మళ్ళీ చెప్తున్నాను ప్రవీణ్, యష్ ఢిల్లీ వెళ్లకుండా నువ్వు ఎలాగైనా సరే ఆపాలి. నీ ప్రతి పనికి నన్ను వాడుకుంటున్నావు కానీ నన్ను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.
తీసుకో తీసుకో. ప్రవీణ్, మందులో నీళ్లు కలిసిపోయినంత ఈజీ కాదు నేను నిన్ను కలవటం. నా చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా, అవన్నీ క్లియర్ అయిన తర్వాత నేనే నీ దగ్గరికి వస్తాను. అది కాదు మధు. ప్రవీణ్, మనం ఎంజాయ్ చేసే టైం ఇది కాదు, అర్థం చేసుకో. తీసుకో తీసుకో. ప్రవీణ్, అర్థం చేసుకోమని చెప్తున్నాను కదా. ఓకే మధు, చెప్పావు కదా, యష్ సంగతి నేను చూసుకుంటాను. సరే, నేను బయలుదేరుతాను. బాయ్. చూడు ప్రవీణ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకు. ఎలా అయినా సరే యష్ని ఆపాలి. యష్ ఢిల్లీ వెళ్ళకూడదు. ఓకేనా? ఓకే మధు. బాయ్ ప్రవీణ్. మధు, నీ చేతిలో ఏం మ్యాజిక్ ఉందో గానీ నువ్వు ముట్టుకోగానే కోపం అంతా అలా మటాష్ అయిపోయింది. నీ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలని ఉంది మధు. యష్ ఢిల్లీ వెళ్లకుండా ఉండటం కోసం ఏమైనా చేస్తాను. ఆ యష్ గడి కోసం కాదు, నీ కోసం, నా ప్రేమ కోసం.